హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. నేను మీ శుభాని. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చక్కెరపార. ఏంటి పేరు కొత్తగా వినిపిస్తుంది అనుకుంటున్నారా? ఏం కాదండి, మనం చిన్నప్పుడు మర్చిపోయిన తీపి జ్ఞాపకాలనే చెప్పాలి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మిఠాయి షాపుల్లోని లేదంటే కిల్లి షాపుల్లో ఉండేవి కదా ఆ చక్కెరపారనే. కానీ అప్పుడు మనకు పేరు తెలియదు. సో ఇప్పుడు దీనికి పేరు తెలిసింది, అందుకే కొత్తగా అనిపిస్తుంది మీకు. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. నాకు తెలిసి ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఓకేనా? చాలా సింపుల్ పద్ధతిలో ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది. చాలా చాలా బాగుంది టేస్ట్ కూడాని. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగా వచ్చాయి. మీరు అసలు తప్పకుండా చేసుకోండి, అస్సలు మిస్ కావద్దు. ఇవి ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్ పూర్తిగా చూసి అప్పుడు ట్రై చేసేయండి. ఓకేనా? ఇవి ఎలా చేయాలో తెలియాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ చక్కెరపారని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ నేను పంచదార అయితే తీసుకున్నాను. అంటే హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను. నేను ఈ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటాను కాబట్టి హాఫ్ కప్పు పంచదార తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టుకుందాం పౌడర్ లాగా. హాఫ్ కప్పు మనం పంచదార తీసుకుంటే మనకి పౌడర్ వచ్చేసి 3/4 కప్పు అవుతుంది కాబట్టి మనం తీసుకున్న పిండికి కరెక్ట్గా సరిపోదు. ఓకేనా? హాఫ్ కప్పు పంచదార తీసుకుని మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుని వస్తాను. మనకి చక్కెర పౌడర్ వచ్చేసి 3/4 కప్పు అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 3/4 కప్పు పంచదార తీసుకుని చేస్తే 1 కప్పు పౌడర్ అయిపోద్ది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1/2 కప్పు పంచదార తీసుకుంటే మనకి 3/4 కప్పు పౌడర్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టుకుని వస్తాను. పంచదార పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుని చక్కెరపారకి మనం పిండి అయితే కలుపుకుందాము. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం పిండి కలుపుకుందాము. నేను చక్కెరపార కోసము 1 కప్పు ఇలా ట్యాప్ చేసి తీసుకోండి గోధుమ పిండి తీసుకున్నాను. మనం ఇలా ట్యాప్ చేసి తీసుకుంటే కనుక కరెక్ట్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? కావాలంటే మీరు 1 కప్పు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఓకేనా? నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోనే 2 స్పూన్స్ నేను కరాచీ నూక వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 3/4 కప్పు పంచదార పౌడర్ వేస్తున్నాను. ఇవి ఒకసారి కలిపేసుకుందాము. బాగా కలిపేసుకుందాము స్పూన్తో. మొత్తం ఈ పిండి పంచదార పౌడర్ అన్నీ కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకోండి. చూడండి, మనకు అన్నీ కలిసిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఇలా 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఫస్ట్ నెయ్యితోనే మనం మొత్తం కలుపుకోవాలి. ఫస్ట్ నెయ్యితోనే మనకి ఈ పిండి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు చేత్తో మనకి నెయ్యి అంతా పిండి కలుసుకునేటట్టు బాగా కలుపుకుందాము. మీకు సరిపోకపోతే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి, ఏం పర్వాలేదు. ఓకేనా? ఫస్ట్ ఈ నెయ్యితో మనము ఈ పిండి అంతా బాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి బాగా వస్తాయి. పొరలాడుతూ పొరల కింద బాగా వస్తాయి. చూడండి, మనకి ఈ గోధుమ పిండి స్ట్రక్చర్ అనేది మారుతుంది కదా కలిపే కొలది. ఓకేనా? ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇది చూడండి, ఫస్ట్ నెయ్యితో బాగా కలిపేసుకున్నాను నేను. మనకి నెయ్యి సరిపోయిందో లేదో తెలియాలంటే ఇలా ఒక ముద్ద తీసుకుని ఇలా గట్టిగా నొక్కి పెట్టి ఇలా అనాలి. ఇలా అంటే మనకి ఇరగాలి. ఇరిగితే మనకి కరెక్ట్గా మనం వేసుకున్న నెయ్యి సరిపోయినట్టు. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుని గట్టిగా పిండి ముద్దలా కలుపుకోవాలి. నీళ్ళు అన్నది చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం పంచదార పౌడర్ వేసాం కదా. సో అది మనం వాటర్ వేసి కలిపే కొద్ది మెల్ట్ అవుతూ ఉంటుంది.
సో ఎక్కువ వేసేసుకున్నారంటే నీళ్ళు బాగా లూజ్గా అయిపోద్ది. ఈ పిండి మాత్రం కొంచెం గట్టిగానే ఉండాలి. ఓకేనా? కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుని బాగా కొంచెం గట్టిగా, బాగా స్మూత్గా కాకుండా కొంచెం గట్టిగానే పిండి కలుపుకోవాలి. ఓకేనా? చూడండి, మనకు పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత గట్టిగా మనం పిండి కలుపుకున్నామంటే మనం ఒక 10 నిమిషాలన్నా దీన్ని నానబెట్టాలి కాబట్టి మనం వేసిన పంచదార పౌడర్ మెల్ట్ అయ్యి కొంచెం స్మూత్గా అవుతుంది అప్పుడు. ఓకేనా? ముందే మరి లూజ్గా చేసేసుకున్నామంటే మనం చేసేటప్పటికే మరి ఇంకా లూజ్ అయిపోద్ది. చూసారా ఇలా గట్టిగా కలుపుకుంటే మనకి సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు, మీకు టైం అంటే 15 నిమిషాలు పెట్టుకోండి, టైం లేకపోతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? మనం గోధుమ పిండితో చేసాం కదా, సో కొంచెం కలర్ డిఫరెంట్గానే ఉంటుంది. అదే మైదాతో చేస్తే కొంచెం వైట్ కలర్లో వస్తుంది. కానీ మనకి పిల్లలకి పెడతాం కాబట్టి హెల్తీగానే చేసుకోవాలి. ఇంట్లో పిల్లలు తింటారు కదా, సో అందుకనే హెల్తీగా గోధుమ పిండితో చేసుకుంటే మనకి బాగుంటుంది. ఓకేనా? చూసారా? ఇప్పుడు దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత నేను చూడండి మళ్ళీ ఇలా మద్దన చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు చేసుకోండి. అలా చేసుకుంటే మనకి బాగా గుల్లగా వస్తాయి. ఓకేనా? ఇలా 10 నిమిషాల తర్వాత తీసుకుని మద్దన చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం 2 భాగాల కింద ఎడగొట్టుకుందాం. చూడండి ఎలా వచ్చిందో, చూసారా? సాగకుండా. ఓకేనా? దీన్ని పక్కన పెట్టుకుని దీన్ని మళ్ళీ కొంచెం మద్దన చేసుకొని ఇప్పుడు దళసరంగా పూరీలాగా ఒత్తుకుందాం. మరీ పల్స్గా కాదు, కొంచెం అరెంజ్ మందం ఉండాలి. అలా ఉంటేనే మనకి శంకరపార అనేది చూడడానికి బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు పూరీలాగా ఒత్తుకుందాము. ఇప్పుడు దీన్ని మనం పూరీలాగా ఒత్తుకుందాము. చూడండి ఇలా ఇంత మందం ఉంటే సరిపోద్ది మనకి. ఓకేనా? ఇంత మందం ఉండి ఇలా చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 4 పక్కలు ఈక్వల్గా కోసేసుకుందాము, కట్ చేసుకుందాం. 4 పక్కలు ఈక్వల్గా బాక్స్ టైప్లో రావాలి కదా మనకి. పిండి మనం మళ్ళీ పనికొస్తుంది కాబట్టి బాక్స్ టైప్లో వచ్చేలాగా కట్ చేసుకోండి. చూడండి ఇలా. ఓకేనా? ఈ పిండి మళ్ళీ వేరే పిండిలో కలిపేసుకోవచ్చు. ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. చూసారా ఇలా. విడిపోతున్నాయి కూడా ఇంచక్క. ఇలా మొత్తం కట్ చేసుకుందాము ఫస్ట్. చూడండి ఇలా నేను నిలువ కోసుకున్నాను. ఇప్పుడు అడ్డంగా కోసుకుందాము. ఓకేనా? ఇలా ఉంటే సరిపోద్ది మనకి. ఇవి చిన్నప్పుడు వీటి పేరు తెలియదు కానీ బాగా తినేవాళ్ళం కదా. స్వీట్ షాప్లో కానీ లేదంటే నార్మల్ షాపుల్లో కూడా అమ్మేవారు అయ్యాయి. కానీ వీటి పేరు ఏంటి, శంకరపార అని ఇప్పుడు తెలిసింది నాకు. బాగా వస్తున్నాయి బాక్స్ టైప్లో. శక్కరపార అంట, శక్కర్. ఓకేనా? మొత్తం అన్నీ ఇలా కోసేసుకుందాం మనం బాక్స్ టైప్లో. చూడండి ఇలా ఉంటే సరిపోతాయి మనకి. చూసారా? ఇలా ఉంటే ఇది కరెక్ట్గా సరిపోద్ది మనకి. ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాత కూడా కొంచెం పొంగుతాయి కదా, సో ఈ మందంతో ఉంటే సరిపోద్ది మనకి. ఓకేనా? ఇవి మస్ట్ కట్ చేసుకున్నవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాము. చూడండి నేనైతే నేనైతే కట్ చేసుకున్నాను కదా, అవైతే ఇలా కట్ చేసుకున్నాను. చూసారా? బాగా వచ్చినాయి బాక్స్ టైప్లో. ఓకేనా? ఇవి మనం పక్క తీసేసుకుని మిగతా పిండి కూడా అలాగే కట్ చేసుకుందాము. చూడండి మనకి శక్కరపార అయితే రెడీ అయిపోయింది. సో ఇవి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం మైదా ఇలా జల్లండి, జల్లితే మనకి అంటుకోకుండా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇవి మనం పక్కన పెట్టేసుకుని ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టుకుందాం. ఓకేనా? చూడండి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను.
ఇది మనకు ఇప్పుడు కొంచెం వేడెక్కాలి. బాగా వేడెక్కే వరకు ఉండొద్దు, కొంచెం వేడెక్కితే సరిపోద్ది మనకి. మళ్ళీ ఎక్కువ వేడి వచ్చిందంటే మనకి మాడిపోతాయి త్వరగా. ఓకేనా? కొంచెం వేడెక్కిన తర్వాత మనం వేసుకుందాం. ఓకేనా? చూడండి, మనకి ఆయిల్ అనేది వేడెక్కింది కదా. ఇప్పుడు చక్కెర పారాన్ని కొన్నిగా వేసుకుందాం జాయిగా. ఓకేనా? నెమ్మదిగా కొన్ని వేసుకోండి. మనకి ఎక్కువ కాగకూడదు, ఆయిల్ కాగితే త్వరగా మాడిపోతాయి. సో ఇలా కాగితే మనకి సరిపోద్ది. ఓకేనా? చూడండి, నేను ఆయిల్ తగ్గట్టు వేసుకున్నాను, మీరు కూడా అలాగే వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకోవాలి. ఈ వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని నిదానంగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా బాగా వేపుకోవాలి. ఓకేనా? గోల్డెన్ కలర్ రావాలి, బ్రౌన్ కలర్ కాదు, గోల్డెన్ కలర్ వస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా వేగినట్టు. ఓకేనా? సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకుందాం. చూడండి ఎలా వేగుతున్నాయో, చాలా స్లోగా వేగుతున్నాయి. టైం అయితే ఎక్కువే తీసుకుంటున్నాయి వేగడానికి. చూసారా, ఎక్కడ విడిపోవడం గంట లేదు కదా. చాలా స్లోగా వేగుతున్నాయి, వేగడానికి టైం చాలా పడుతుంది. ఓకేనా? అయినా సరే నిదానంగా వేపుకోండి. ఓకేనా? నిదానంగా వేపుకుంటేనే మనకి బాగుంటాయి. ఒక 4-5 రోజులు పిల్లలు తినాలి కదా. సో మనం ఓపికగా వేపుకున్నాం అనుకో బాగుంటాయి కదా. ఇంత చేసిన తర్వాత ఓపికగా వేపుకోకపోతే పాడైపోతాయి మళ్ళీ. ఓకేనా? చూడండి ఎంత నిదానంగా వేగుతున్నాయో, కలర్ అయితే భలే వస్తున్నాయి. ఓకేనా? మనకి రెండు వైపులా సరే గోల్డెన్ కలర్ రావాలి. అలా వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టుకుని వేపుకుందాం. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి, కలర్ చాలా బాగా వచ్చినాయి కదా. ఇదేంటంటే మనం వేడిగా ఉన్నప్పుడు ఇవి చాలా మెత్తగానే ఉంటాయి, చల్లారే కొద్దీ క్రిస్పీగా గట్టిగా అవుతాయి. ఓకేనా? మీరు మెత్తగా ఉన్నాయి సరిగ్గా రాలేదు అని భయపడొద్దు. ఓకేనా? ఇవి చల్లారి కొద్దీ మనకి క్రిస్పీగా అవుతాయి. ఫస్ట్లో మనకి మెత్తగానే ఉంటాయి ఇవి. ఓకేనా? ఇవి మనం తీసేసిన తర్వాత కూడా కొంచెం కలర్ అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కలర్లో తీసేసుకుంటే ఇంకా కొంచెం కలర్ మారుతుంది. ఓకేనా? ఇప్పుడైతే మనం ఇవి తీసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. తప్పకుండా ట్రై చేయండి మీరు. వేడిగా ఉన్నప్పుడు మనకి మెత్తగానే ఉంటాయి. చల్లారిపోయిన తర్వాత సౌండ్ చూపిస్తాను మీకు, భలేగా వస్తాయి. చూడండి, ఫస్ట్ బ్యాచ్ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేసుకుందాము. ఇవి కూడా స్లోగా వేసుకోండి, స్టవ్ సిమ్లో పెట్టుకుని. మొత్తం అన్నీ ఇలా వేసేసుకోవచ్చు నూనెకి సరిపడా. చూడండి, సెకండ్ బ్యాచ్ వేసుకున్నాను. సేమ్ ఇవి కూడా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా చూసుకోకండి, అన్నీ విడివిడిగా ఉన్నట్టే చూసుకోండి. ఓకేనా? ఒకదాని మీదకి ఒకటి రాకుండా చూడండి, అలాగైతే మనకి తొందరగా వేగుతాయి. ఓకేనా? ఇవి కూడా మనం బాగా వేపేసుకుందాము. చూడండి, మనకి సెకండ్ బ్యాచ్ కూడా బాగా వేగిపోయింది చూసారా. ఇవి కూడా మనం పక్క తీసేసుకుందాము. సెకండ్ బ్యాచ్ అండ్ ఫైనల్ బ్యాచ్, 2 బ్యాచ్ల కింద చేసుకున్నాను నేను, అన్నీ ఒకేసారి వేయకుండా. ఓకేనా? ఇప్పుడు ఇవి కూడా మనం పక్క తీసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనకి తీసేటప్పుడు మెత్తగా ఉంటున్నాయి, కానీ ఇప్పుడు చూడండి, చూసారా ఎంత శబ్దం వస్తుందా. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందర్రా. ఖచ్చితంగా ట్రై చేయవచ్చు మీరు కూడా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగున్నాయి, లోపల క్రంచీగా భలే ఉన్నాయి. చాలా బాగా వచ్చినాయి. మొత్తం అన్నీ పక్క తీసేసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి చక్కెర పార అనేది రెడీ అయిపోయింది. ఈ పేరైతే కరెక్ట్గా పలుకుతున్నానో లేదో నాకు తెలియదు, చక్కెర పార అని అనుకుంటున్నాను. చిన్నప్పుడు ఇది స్వీట్ షాప్లో కొనుక్కుని తినేవాళ్ళం కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు. భలే ఉండేవి చూసారా. తీసేటప్పుడు మనకి మెత్తగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, చల్లారి కొద్దీ ఇవి గట్టిపడుతూ ఉంటాయి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఎక్కడ మనకి ఏదో కొంచెం ఉన్నా తప్ప ఎక్కడ విడిపోలేదు చూసారా.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో చెప్పండి. ఓకేనా? చాలా చాలా బాగున్నాయి, కరకలనాడుతూ భలే ఉన్నాయి. ఓకేనా? ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోయింది, చాలా ఈజీ కూడా. ఈ పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే తీయగా ఉంటాయి కదా, మనం పంచదార పౌడర్ వేసాం కాబట్టి. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? చూసారా, మనం దించేసుకున్న తర్వాత కూడా కొంచెం కలర్ మారాయి. చూసారా సౌండ్ ఎలా వస్తుందో? ఓకేనా? మరి ఎంతో ఈజీగా చేసుకునే చక్కెరపార రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా? మరిన్ని వీడియో కోసం సుభాష్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.